అందరికీ నమస్కారం అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోహి వ్లాగ్స్. ఈ రోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంలో గల రాయగఢ్ లో ఉన్నటువంటి మజ్జి గౌరమ్మ తల్లి టెంపుల్ కి అయితే మనం వెళ్తున్నాం. ఆన్ ది వే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ఇప్పటి వరకు చాలా సార్లు రాయగఢ మజ్జి గౌరమ్మ టెంపుల్ కి అయితే దర్శించుకునే ఉంటాము. కానీ చాలా మందికి చరిత్ర, అక్కడ ఉన్నటువంటి విస్తుగొలిపే రహస్యాలు, ఈ విషయాలు అయితే చాలా మందికి తెలియవు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి విషయాలను అయితే తెలుసుకున్నామనే అనుభూతి అయితే ఖచ్చితంగా పొందుతారు. ఈ వీడియోలో ముఖ్యంగా మనం కవర్ చేయబోయే విషయాలు ఏంటంటే, ఈ దేవాలయం 15వ శతాబ్దంలో నిర్మించినటువంటి అతి ప్రాచీన దేవాలయం. 108 మంది రాజు యొక్క రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణ ఎందుకు చేసుకున్నారు, బ్రిటిష్ వాళ్ళకు చుక్కలు చూపించిందంట ఈ మహాశక్తి. ఆ విషయాల గురించి కూడా మాట్లాడబోతున్నాం. దాంతో పాటు అగ్నిమల్లెలు కార్యక్రమం అంటే ఏమిటి, విశిష్టత ఏమిటి, మొనతేలినటువంటి మేకులపై కూర్చుని పూజారి వింత ఇక్కడైతే మనం చూడవచ్చు. రాళ్లతో పూజ చేసే వింత గిరిజన సాంప్రదాయాన్ని ఎలా జరుగుతుందో అది కూడా మీకు చెప్పబోతున్నాను. 5 క్వింటాలతో చేసినటువంటి రంకెలేసే గుర్రం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని యొక్క రహస్యం కూడా మీకు చెప్పబోతున్నాను వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ కొట్టి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలంటే, ఇది ఆంధ్ర మరియు ఒరిస్సా సరిహద్దు అయినటువంటి పార్వతీపురం నుంచి మనకు దాదాపు 1 అవర్ ట్రైన్ లో అయితే మనం సులభంగా చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు 3 గంటలన్నర వ్యవధి అయితే పడుతుంది సూపర్ ఫాస్ట్ కి. ఫ్రెండ్స్, ఆలయం యొక్క చరిత్ర గురించి మనం చూసినట్లయితే 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజా విశ్వనాథ్ దేవ్ రాయగఢ్ లో కోటనైతే నిర్మించుకున్నాడంట. ఆయన 108 రాణులు ఉండేవారనమాట. రాజువారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేయడం వలన మజ్జి గరియా అని, మధ్య గదిలో వెలిసిన తల్లి అని పేరు వచ్చింది. తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన, ఎక్కువ మంది భక్తులు రావడం వలన మజ్జి గైరాని కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది. ఫ్రెండ్స్, కళింగ చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఆ కథనం ప్రకారం 1538లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుఫ్ ఖాన్ అనే ఒకడు ఉండేవాడు. వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళ అరాచకం అయితే మనకు కనిపిస్తుంది చరిత్రలు చూసినట్లయితే. రాయగఢ పైన కూడా వీళ్ళైతే దండెత్తారనమాట. అప్పుడు విశ్వనాథ్ దేవ్ ని హతమారుస్తారనమాట. సో ఆ టైంలో 108 మంది రాణులు పాపం అగ్నిలో అయితే ఇక్కడ ఆత్మార్పణ చేసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఆ ప్రదేశమే మనకి మందిరం పక్కన ఉన్నటువంటి సతీకుండం మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడే ఆ సంఘటన అయితే జరిగింది. ఫ్రెండ్స్, రాజు మరణం తర్వాత అమ్మవారి ఆలనా పాలన చూసే వాళ్ళైతే అక్కడ కరువయ్యారు. పూర్తిగా కోట కూలిపోయింది. దీంతో ఆలయ వైభవం అయితే పూర్తిగా మరుగునైతే పడిపోయింది. ఫ్రెండ్స్, దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే 1930లో బ్రిటిష్ వారికి అయితే అమ్మవారు అయితే చుక్కలు చూపించారని చెప్పాలి. ఎందుకంటే విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ వేయాలని ప్రారంభించారు. అందులో భాగంగానే రాయగఢ మజ్జిగౌరి గుడి వద్ద నది పైన వంతెన నిర్మాణానికి అయితే పూనుకున్నారు. ఆ నిర్మాణం సగంలో ఉండగానే కూలిపోయిందంట. మళ్ళీ నిర్మించినప్పుడు మరి కొంత కూలిపోయిందట. ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళకైతే అర్థం కాలేదు. ఆ టైంలో ఇలా ఆలోచించే సమయంలోనే అమ్మవారు బ్రిటిష్ అధికారుల కలలో కనిపించి, నాకు ఆలయం నిర్మిస్తేనే నీ వంతెన నిలబడుతుంది అనేది సెలవిచ్చిందంట. ఆమె ఆజ్ఞ ప్రకారం బ్రిటిష్ వాళ్ళైతే దీపంలో ఆలయాన్ని వైభవంగా నిర్మించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏటా చైత్ర మాసంలో చైత్రోత్సవం అనేది జరుగుతుంది. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అయితే 5 రోజుల పాటు చైత్రోత్సవం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. శక్తి హోమం అనేది ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరము చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తొలుత జరిగేది అగ్ని మల్లెలు, అంటే కనకనలాడే నిప్పు కణాల పైన ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తాడు. అనంతరం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వయోభేదం లేకుండా అగ్ని మల్లెల మీద నడవడం అయితే ఇక్కడ వింత ఆచారం ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్,
ఆ తర్వాత ముళ్ళ ఊయల సంబరం అనేది కూడా జరుగుతుంది. ముందే చెప్పాను కదా, మేకులు కొట్టిన ఉయ్యాలని చెప్పి. ఆ ఊయల మీద ఉన్న మొనతేలిన మేకులపై కూర్చుని భక్తులని ఆశ్చర్యచకితులను చేస్తాడు పూజారి. ఇది చాలా వింత ఆచారం అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎక్కడా మనం విని ఉండం ఇంతకు ముందు. అయితే ఆ 5 రోజులు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అదొక పెద్ద జాతరలో అద్భుతంగా అయితే రాయగడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ విస్తుగొలిపే విషయాల్లో మనం చూసినట్లయితే ఆలయ సింహద్వారం దాటగానే నిగనిగలాడే ఎత్తడి గుర్రం అయితే మనకు కనిపిస్తుంది. 5 క్వింటల్ల ఎత్తడితో చేసినటువంటి ఎదురుగా కనిపిస్తున్న గుర్రం రంకెలేసేందుకు సిద్ధంగా అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మవారు రాత్రి వేళల్లో ఈ లోహ అశ్వంపై సంచరించి పట్టణ ప్రజలను కాపాడుతారని విశ్వాసము. ఆలయ ప్రాంగణంలో చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాలని గాజుల్ని ముడుపులుగా కడతారు. దీన్ని ముడుపుల చెట్టు అని అంటారు ఫ్రెండ్స్. ఎంతో కాలంగా నెరవేరిన కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఫ్రెండ్స్. అమ్మ, నా కోరిక తీరితే మళ్ళీ నీ దర్శనానికి వస్తానని చెప్పి ఒక్కసారి మొక్కుంటే చాలు తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవశ్యంగా ఇక్కడైతే చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్ళాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకొని మామూలుగా అయితే మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక వింత ఆచారం అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. రాయగడ జిల్లా ఆదివాస ప్రజలు ఎక్కువగా మనకు కనిపిస్తారు కదా ఈ ప్రాంతంలో. అందువల్ల ఏమో గాని ఈ ఆలయం బయట ఉన్న రాయజాని మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక విధిగా రాయజాని మందిరంలో ఒక రాయి వేస్తారంట. ఏటా విజయదశమి తర్వాత ఇలా పోగైన రాళ్ళను సమీపంలో ఉన్నటువంటి లోయలో అయితే పడేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా వెరైటీగా ఉంది కదా A to Z విషయాలు అయితే మాత్రం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ చరిత్ర అందరికీ తెలియాలని నా ఉద్దేశము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.